దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. తల్లులుగా, తండ్రులుగా మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారా? బిడ్డల భవిష్యత్తు కొరకు, వారి ఆరోగ్యము కొరకు, వారి చదువు కొరకు, వారి వివాహము కొరకు తల్లులుగా, తండ్రులుగా ప్రార్థిస్తూ ఉన్నారా? ప్రతిరోజు బిడ్డల కొరకు తల్లిదండ్రులుగా ప్రార్థించడం వల్ల దేవుడు ఏ సమయానికి బిడ్డల జీవితంలో ఏ కార్యం చేయాలో ఆయన చేయబోతున్నారు. అలానే మన యొక్క యూట్యూబ్ ఛానల్ సిస్లత యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనము. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి. ఆమేన్. దేవుడు చెప్తున్నారు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. అంటే ఎవరైతే చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉంటారో, అంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదగకుండా అలాగే ఉండిపోవడం కాదండి, మనస్సు చిన్న బిడ్డల మనస్సు కలిగి ఉండాలి. అంటే పవిత్రులుగా, విశ్వాసములో పరిశుద్ధులుగా, నిష్కపటముగా, నిష్కలంకముగా, యథార్థముగా ఎవరు ఉంటారో వాళ్ళని దేవుడు అంటున్నారు చిన్న బిడ్డలు ఇలాంటి వారిదే అంటున్నారు దేవుడు. అంటే అలా చిన్న పిల్లలకి చూడండి, నా నీ అన్న తేడా తెలియదు, అందరూ మంచివారే, అంత మంచి. వాళ్ళు పవిత్రులుగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, వాళ్ళు యథార్థముగా ఉంటారు, ఏది వాళ్ళు అనుకుంటున్నారో చెప్పేస్తారు. అలాగా ఎవరైతే నిష్కలంకమైన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు అంటున్నారు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్తా ఉన్నారు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి. నా యొద్దకు వచ్చిన వారు చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నారండి. మనలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైంది, దేవునికి ఇష్టమలేంది, అపవిత్రమైంది ఏదైనా ఉన్నా దాన్ని మనము విడిచిపెట్టి మన హృదయాన్ని శుద్ధీకరించుకొని మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నారండి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి దేన్ని వెంబడించాలో దాన్ని వెంబడించినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించబోతూ ఉన్నారు. కాబట్టి మనము చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉందాం, కానీ శారీరకంగా మానసికంగా చిన్న బిడ్డల్లాగా ఉండిపోకూడదండి. మనము ఎదగాలి, అన్ని విషయంలోనూ వర్ధిల్లాలి. అదే దేవుని యొక్క ఆశీర్వాదము. మనలో దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉందో దాన్ని విడిచిపెడదామండి. శుద్ధ హృదయం కలిగి మనము దేవుని సన్నిధిలో మోకరిద్దాము. దేవుని యొక్క చిత్తానుసారంగా యథార్థముగా, నిష్కపటముగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవిద్దామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకుని ప్రేయర్లోకి వంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మాటలు రాని బిడ్డలు యేసు నామములో ధారాళముగా మాట్లాడుదురుగాక. నడవలేని బిడ్డలు యేసు నామములో లేచి నడుచుదురుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులై
భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట.